తమిళనాడులో డీఎంకే పాలన ఉంది. అక్కడ ఉచిత పథకాలు అన్నవి గత 2 దశాబ్దాల నుంచి ఎక్కువగానే ఉన్నాయి. ఇంటికి ఉచితంగా టీవీ అని ఇతరత్రా హామీలు అన్నీ ఇచ్చిన హామీలు దేశవ్యాప్తంగా చర్చకు దారి కూడా తీశాయి. అన్నా డీఎంకే పోటీ పడి ఇచ్చిన ఉచిత పథకాలు ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే 2021లో అధికారంలోకి వచ్చిన డీఎంకే తాము ఎన్నికల్లో ఇవ్వని ఒక హామీని చాలా సైలెంట్గా అమలు చేసి దేశంలో మరోసారి బిగ్ డిస్కషన్ పెట్టేసింది. ఇంతకీ ఆ పథకం గురించి వింటేనే వావ్ అనేలా ఉంది. పండుగ వేళ చేతిలో నగదుతో పాటు బట్టలు పెట్టి నిత్యావసరాలు కూడా ఇస్తూ స్టాలిన్ ప్రభుత్వం బిగ్ సర్ప్రైజ్ని ఇచ్చేసింది. స్టాలిన్ ప్రభుత్వం తెచ్చిన పథకానికి రేషన్ కార్డు అర్హత. ఆ కార్డు ఉంటే చాలు, ఏకంగా బొట్టు పెట్టి మరీ నజరానాలు అన్నీ ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం కింద ఏకంగా తమిళనాడులోని 2.23 కోట్ల మంది పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిని చేకూరుస్తోంది. ఏకంగా 6,936 కోట్ల రూపాయలు అంటే దగ్గర 7,000 కోట్లతో కూడిన భారీ సంక్షేమ కార్యక్రమం అన్నమాట. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి చేతికి 3,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే కిలో బియ్యం, కిలో పంచదార, చెరుకుగడ, చీర, దోవతి ఉచితంగా ఇస్తున్నారు. తెలుగువారికి సంక్రాంతి పండుగ ఎంతటి ప్రసిద్ధిగా ఉంటుందో తమిళనాడులో పొంగల్ పండుగ కూడా అంతలానే జరుగుతుంది. దాంతో పండుగ వేళ పేదల ఇళ్లల్లో చక్కగా హాయిగా ఆనందంగా ఉండేలా తమిళనాడు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక రేషన్ దుకాణాల వద్ద సహజంగానే ఇలాంటి పథకం ఉంటే రద్దీ అధికంగానే ఉంటుంది. అయితే అలాంటి ఇబ్బందులు ఏవీ లేకుండా ప్రభుత్వం ముందస్తుగానే ఏర్పాట్లు కూడా చేసింది. ప్రతి రేషన్ కార్డు కలిగిన కుటుంబం ఇంటికి వెళ్ళి వారికి గత వారం రోజులుగా టోకెన్లు పంచారు. ఆ టోకెన్ల మీద వారు ఏ తేదీన వచ్చి సరుకులు నగదు తీసుకోవాలో స్పష్టంగా ఉంటుంది. దాంతో వారు హ్యాపీగా ఆ టైంకి వచ్చి తీసుకోవచ్చు. ఈ నెల 12వ తేదీ వరకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం అందించే నజరానాలు అందుకునేందుకు ఈ వీలుని కల్పించారు. ఈ ఏడాది మధ్యలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. దాంతోనే స్టాలిన్ ప్రభుత్వం సడన్గా ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఏకంగా 2 కోట్లకు పైగా పేదలకు ఈ పథకం ద్వారా లబ్ధి కలిగిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి నేరుగా 3,000 నగదు అందుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకపోవడంతో ఈ పథకం కింద నిధులు ఇలా అందించినా ఇబ్బంది ఉండదు. దాంతో ఈ పథకం కింద లబ్ధి పొందిన వారిలో సగానికి పైగా జనాలు తిరిగి డీఎంకే ఓటేసినా కూడా మరోసారి అధికారంలోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. దాంతో రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన స్టాలిన్ ఈ పథకాన్ని తమిళనాడు పొంగల్కి రెడీ చేశారు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి జనం ఎటువైపు మొగ్గు చూపుతారో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.